ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకేం అర్థం కాలేదు, మళ్ళీ అదే జీరో మైండ్ తో ఉన్నాను నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? బిర్యానీ తినేసి రండి, ఈ షాప్ లో నేను బిల్ చేసే మా సినిమా రజాకత్ కొరియోగ్రఫీ మేడమే చేశారు. 1.5 లక్షలు 5 లక్షల దాకా ఉంది. సెలబ్రిటీ డిజైనర్ వచ్చారు నాకు. ఇప్పుడైనా అసలు నిద్రలోంచి లేచినా చక్కగా అందంగా ఉంటావు లెక్క. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ ఆర్టికల్స్ అయితే బాగా నచ్చాయి నాకు. మాత్రం ఈ క్రాకరీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. మా కొత్తింటికి కర్టెన్స్ చూడడానికి వచ్చామన్నమాట. చాలా పెద్ద టాస్క్, ఆల్మోస్ట్ గంట సేపటి నుంచి చూస్తున్నాను, కానీ కర్టెన్సే సెలెక్ట్ అవ్వట్లేదు నాకు. అంటే బేసిక్గా మనకా నాలెడ్జ్ లేదు కర్టెన్స్ గిట్టెన్స్ అవన్నీ. ఇప్పుడు అర్థమైంది కొంత ఇంటీరియర్స్ చేసుకోవాలని ఉండాలట. నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను మా ఇద్దరిని తీసుకొచ్చాను. మొత్తానికి ఈయన హెల్ప్తో కొంచెం అన్నీ చేసుకోగలిగింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకేం అర్థం కాలేదు, మళ్ళీ అదే జీరో మైండ్తో ఉన్నాను నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను కర్టెన్స్ బాగాలేకపోతే రోహిత్ మెసేజ్ చేయండి, ఇవన్నీ క్లాత్ అండి మనకు అక్కర్లేదని చెప్పారు. మొత్తానికి మా ఇంటి దగ్గరే టోలీ చౌకీలో మా ఇంటీరియర్స్ అతనే తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చాము. కర్టెన్స్ షాప్కి వెళ్తే రకరకాల కర్టెన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. సరే, విండో కూడా వేసి ఉంటాయి, ఇలా డోర్కి కూడా వేసి ఉంటాయి కదని చెప్పి చూస్తే ఏమీ నచ్చట్లేవు ఒక పట్టాన. బట్ ఇవి నచ్చాయి నాకు. ఈవెన్ చిన్న చిన్న విండోస్కి స్లైడ్ డోర్స్ లాగా మా ఆఫీస్లో కూడా పెట్టడానికి కావాలి, మా ఇంట్లో కూడా కావాలి చిన్న విండోస్కి. సో ఇలా డిజైన్స్ కూడా చూసామన్నమాట. బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ నాకు ఎందుకు జడ్జ్మెంట్ రావట్లేదు. అందుకే ఇంటికి తీసుకొచ్చా. మళ్ళీ మేము అందరం కలిసి ఇంటికి వచ్చి అదిగోండి అదే విండో పైన కర్టన్స్ అలా పెట్టి కూడా చూపించాడు. 4-5 రకాలు చూపించాడు, బట్ ఏది సాటిస్ఫాక్షన్ రావట్లేదు, జడ్జ్మెంట్ రావట్లేదు. నిజానికి అన్నిటికంటే కష్టం ఈ కర్టన్స్ సెలెక్షన్ అండి. పైగా ఇంటీరియర్స్కి మ్యాచ్ అవ్వాలి, ఆక్వర్డ్గా ఉండకూడదు, రిచ్గా ఉండాలి, క్లాత్ బాగుండాలి, బడ్జెట్లో రావాలి. ఇన్ని కష్టాలు కష్టం కదా. అందుకే నా ఒక్కదాని వల్ల కాదు అని మేమందరం కుస్తీ పడి అన్ని పుస్తకాలు తీసుకొచ్చిన మా వల్ల కాక మళ్ళీ వీడియో కాల్ చేసి మా ఆయన్ని కూడా అడిగాను. ఇదేమో షిమ్మర్ ఎక్కువ ఉంది అనిపించింది, ఇది పర్వాలేదు అనిపించింది. ఈ గ్రే షేడ్స్, లైట్ గ్రే షేడ్స్ లేదా లైట్ గోల్డెన్ షేడ్. చీటింగ్ చేసాము. కోటి తురు బజార్కి వెళ్తున్నాం ఫ్యాన్స్. అక్కడ ఎక్కడ పార్కింగ్ ఉండదంట. సో తాజ్ మహల్ హోటల్కి వెళ్ళి ఒక కాఫీ తాగి అక్కడ కార్ పార్క్ చేసి వాచ్మెన్ చూస్తుంటే తర్వాత ఆడ ఏంటమ్మా ఎంతసేపు అని 100 రూపాయలు ఇచ్చాను. టురు బజార్కి వచ్చిన తర్వాత చూసారా ఆ సందడి, ఆ పొల్యూషన్, జనాలు, వామ్మో ఇంకొకసారి ఎప్పుడు టురు బజార్కి రావద్దు అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. బట్ మార్కెట్ మాత్రం చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా ఉంది చూడడానికి, బ్లాక్ చేయడానికి. కొనడానికి చాలా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ బేరాలు విపరీతంగా ఆడాలి. అండ్ అన్ని షాపులకు తిరిగిన తర్వాత అమెజాన్ కంటే అద్భుతంగా ఇక్కడ ఏమీ లేవు. రేట్ల పరంగా కూడా అమెజాన్లోనే తక్కువ ఉన్నాయి. అమెజాన్లో 15,000 ఫ్యాన్ అయితే ఇక్కడ 25,000 చెప్పి దాన్ని 15,000కి తీసుకురావడానికి మనని ఒక రేంజ్లో చుక్కలు చూపిస్తారనమాట. మొత్తానికి ఇదేదో షాప్ బాగుంది అనుకొని లోపలికి వెళ్ళాను. నా సలహా ఏంటంటే మీ అందరికీ వేస్ట్ ఆఫ్ కమింగ్ టు టురు బజార్. హ్యాపీగా అమెజాన్లోనో లేకపోతే ఏదైనా కంపెనీ షాప్కి వెళ్ళేసి చేయించుకుంటే బెటర్. సర్వీసింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. కూర్చోబెట్టి వేరేలు ఆడి 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 గంట సేపు ఇవన్నీ రాసుకోండి. అమెజాన్ కంటే ఎక్కువ పెట్రోల్ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ దీనికోసం అన్నమాన్ని కల్లా కూర్చున్నాడు. తిన్నా బాగుండే కడుపన్నది. ఇక్కడ రావాలంటే మంచిగా సాలిడ్ గా 1 కిలో బిర్యానీ తినేసి రండి. గుడ్డలన్నీ కప్పుకొని మరీ రండి. లైట్స్ కి, వాతావరణానికి. బట్ ఏదైనా మంచిగా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు.
మొత్తానికి బేరం సెట్ అయింది. ఇక్కడ బిల్ చేస్తూ ఉంటే చంద్రబాబు గారు సుచిత్ర గారి ఉంది అనమాట బిల్ పేపర్ మీద. ఈ విధంగా కూడా నాకు లక్కీ అయ్యారనమాట. వచ్చి ఇదే షాప్ లో ఆగాను, రెండో షాప్ ఈ షాప్ లో నేను బిల్ చేసే ఈ ఫోటో మా సినిమా రజాకత్ కొరియోగ్రఫీ మేడమే చేశారు సుచిత్ర. ఎలాగో ఈ వీడియో చూపిస్తున్నాను కదా అని నిన్న ఫ్యాన్స్ ఆర్ట్స్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, మీ అందరికి చూపించాలనిపించింది. బట్ ఒక్కో ఫ్యాన్ మినిమం టు మినిమం 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000, 2,00,000, 5,00,000 దాకా ఉంది. నాకు ఈ ఫ్యాన్ పిచ్చిగా నచ్చింది డైనింగ్ ఏరియాకి, కానీ దీని రేటు చూసి వద్దనుకున్నాను. ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఏసీ ఉంటే పనిచేసే ఫ్యాన్స్. ఏసీ ఆల్రెడీ చల్లగా వస్తుంది కాబట్టి ఏసీ కూడా ఇంకొంచెం ఎక్కువ గాలి కావాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాన్స్ కొనుక్కోవడానికి అండ్ లుక్ కోసం పనిచేస్తాయి తప్ప ఒరిజినల్గా ఫ్యాన్తోనే బతకాలి, ఫ్యాన్ గాలి రావాలి అనుకుంటే మాత్రం ఇవి పనిచేయవు. ఇవన్నీ కూడా అందమైన ఇడ్లీని ఇంకా అందంగా చూపడానికి మాత్రమే. అది డబ్బులు చాలా ఉంటాయి. నాతో పాటు మా బావని కూడా తీసుకొచ్చారు సెలెక్షన్ కోసం. ఈ యొక్క ఫ్యాన్ బాగుంది, శ్రీవణి కొన్న ఫ్యాన్ అనమాట అది. బట్ అది 36,000 ఏమో చెప్పాడు. ఈ రెక్కలు లోపలికి ఉన్నాయి చూసారా, మనం ఆన్ చేస్తే రెక్కలు ఇలా బయటకు వచ్చి ఇలా గాలి తిరుగుతుంది అంట. ఫ్యాన్స్ మాత్రం అద్దరిపోయాయి. బట్ ఈ రేట్స్ చూసి నేను కాకుండా నా ఇంటికి ఎలాంటి ఫ్యాన్స్ తీసుకున్నాను చూపిస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలన్నమాట. ఈ రంగులు చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. ఆ రంగులో వెళ్ళి కొనుక్కోవాలి హ్యాంగింగ్స్ అవన్నీ. సో మొత్తానికి ఫ్యాన్లు అయిపోయిన తర్వాత లైట్ కూడా ఎంత బాగున్నాయి. కాకపోతే రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. 25,000 అంటా. వీళ్ళు రేట్లు బాగా ఇది సింగిల్ లో 3 వచ్చింది. ఇలాంటివి చాలా మనం సింగిల్. యాక్చువల్లీ ఆ స్టార్ది బాగా నచ్చింది. అండ్ పేరు చూడండి ఎంత క్యూట్గా ఉందో. అలా పేరు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, రాజ్. మనం వైఎస్ అని పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ వీటిల్లో కూడా కలర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో చీప్గా ఉంటుందా అని చూస్తున్నాను. కృష్ణ జై శ్రీకృష్ణ అని రాస్తుంది. సో ఇది మొత్తానికి షోరూమ్. ఫైనలీ ప్యాకింగ్ అయితే అవుతున్నాయి. ఏం తీసుకున్నా అనేది ఇదిగోండి వీటిల్లో ఒకటి. ఇప్పుడే చూపించట్లేదు నేను ఏం తీసుకున్నాను అనేది, ఎందుకంటే ఆ వ్లాగ్లో మీకు మజా రాదు కాబట్టి. అందమైన బోల్డ్ అన్ని లైట్లలో కొన్ని తీసుకున్నాను, రీజనబుల్గానే వచ్చాయి. ఈ వ్లాగ్లో చూపించట్లేదు ఏం తీసుకుంటున్నాను అనేది, ఎందుకంటే ఆ వ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఆ వ్లాగ్లో చూపిస్తాను. ఈ కర్టెన్స్ మాత్రం నా వల్ల కాదని చెప్పి నెక్స్ట్ డే శ్రీవాణి ఇంటికి వెళ్ళి తనని తీసుకొచ్చి నువ్వే మా ఇంటికి కర్టెన్స్ సెలెక్ట్ చేయాలంటే పాపం తన కోసం వచ్చి కర్టెన్స్ కూడా సెలెక్ట్ చేసింది. సో మా కర్టెన్స్ ఎలా షాప్ చేసాం, ఎంత ఉన్నాయి, ఎంత కొన్నాం, ఇవన్నీ కూడా లోపల ఈ బ్లాగ్ లోనే. ఒక ఇంటికి ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి. మా డిజైనర్, పర్సనల్ డిజైనర్, నా ఫ్రెండ్ కాస్ట్లీ ఎస్టేట్ డిజైనర్, సెలబ్రిటీ డిజైనర్ వచ్చారు నాకు. ఎప్పుడైనా అసలు నిద్రలోంచి లేచినా చక్కగా అందంగా ఉంటావు. ఐబ్రోస్ చేయించాను ఈ రకాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి పుస్తకాలు వాళ్ళ దగ్గర అదిగోండి అక్కడ అన్ని ఉన్నాయి. అన్నిట్లోకి పడేసి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నాకు 2 చూపిస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుంటా, 200 చూపిస్తే ఒకటి సెలెక్ట్ చేయలేదు. అలా ప్లెయిన్ క్లాత్, లోపల రన్నర్ క్లాత్, ఆ రన్నర్ క్లాత్ డిజైన్ లాంటివన్నీ, లోపల క్లాత్, బయట క్లాత్. ఈ షోరూమ్ అంతా కూడా చాలా బాగుంది. ఎంత మంచి ఉన్నాయో. ఈ ఆర్టికల్స్ అయితే భలే నచ్చాయి నాకు. ఇవన్నీ ఏంటంటే వాల్కి అతికించుకునే ఆప్షన్స్ అనమాట. ఇట్లా వాల్కి అతికించుకోవచ్చు మొత్తం. అండ్ ఇవన్నీ వాల్ పేపర్స్ అట. ఇవన్నీ ఆర్టికల్స్, ఇవన్నీ బాగా నచ్చాయి. కానీ ఎక్కడేం పెట్టాలో అర్థం కాలేదు నాకు. అండ్ ఇవన్నీ గడ్డికి సంబంధించినవి వాల్ పేపర్స్. టాప్ కవర్ వచ్చారు, ఎవరు కొంటున్నారు ఇక్కడ.
ఫర్నిచర్ షాప్ కి నేను తీసుకొస్తే మేడం గారు షాపింగ్ చేశారు. దీని ప్రైస్ ఎంత ఉంటుందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్ నాకు ఈ చైర్స్ బాగా నచ్చాయి అండ్ ఈ డైనింగ్ బాగా నచ్చింది. ఫేవరెట్ డైనింగ్ టేబుల్ అండి ఇది. కొత్త ఇంటికి ఇలాంటిదే ఆర్డర్ ఇచ్చా, బట్ ఎలా వస్తుందో తెలియదు నాకు రిజల్ట్ మాత్రం. ఇప్పుడు ఫర్నిచర్ షాప్కి వచ్చి ఫర్నిచర్ అంతా చూస్తున్నాం అనమాట. రొటేటబుల్ మొత్తం. నాకు తెలిసి ఇట్లాంటివి రెడీమేడ్వి తీసుకుంటే ఇంకా బాగున్నాయి కదా. ఇదా వద్దులే. వావ్, చూడండి ఎంత బాగున్నాయో సోఫాస్, ఫినిషింగ్స్ అవన్నీ. ఇది ఏఎంబి మాల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు మేము ఏఎంబి మాల్ యొక్క చైర్స్. ఓ వావ్, క్యూట్ డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్. ఇది బాగుంది, నచ్చింది. కొంచెం ఫ్యాన్సీగా ఉంది, కలర్ కూడా బాగుంది. ఎస్, సైడ్ రూమ్స్ బాగున్నాయి కదా. నాకు బాగున్నాయి. ఇంట్లో ఒకటి ఉంది తెలుసా, గుర్తుంది కదా, అలాంటి ఉల్లిపాయలు అవన్నీ వేసి పెట్టింది. కిచెన్ ఐటమ్స్ షాపింగ్కి వచ్చామండి. అన్నీ వదిలేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పట్టుకుంటుంది. ఈ క్రాకరీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇవి ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఎందుకంటే ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి 499 అంట. అండ్ ఇది చాలా నచ్చింది. ఇది కూడా నచ్చింది, క్యూట్గా. 490, 690. ఓ వావ్, నైస్. అంటే నువ్వు చెప్పిన ఏమీ తినమనుకో. ఇవి తీసుకున్నాను నేను, క్యూట్గా అనిపించి. 299 అంట ఈచ్. యాక్చువల్లీ ఇవి కూడా తీసుకోవాలి, ఇంకా వేరే షాప్లో కూడా వచ్చి తీసుకుందాం అనుకుంటున్నాను. రేట్ ఎక్కువ ఉన్నాయని. రోజు వాడే ఐటమ్స్ అంతా అట్లా తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. లుక్ మాత్రం బాగుంది. అంటే వండుకోవడానికి అంత టైం ఉన్న వాళ్ళకైతే ఓకే. ఏంటంటే ఇంకో నెంబర్ కన్ఫ్యూజన్ అండి బాబు. ఇది అండ్ ఇవి కూడా ఏంటంటే ఇలా రొటేట్ అవుతుంది అనమాట. అన్న పెట్టుకోవచ్చు. క్రాకరీలో ఎంత క్యూట్గా ఉన్నాయో, బట్ క్రాకరీ వద్దు అని నా ఫీలింగ్ ఈ ఒక్కదానికి. ఇవి ఇంకా బాగున్నాయి. క్రాకరీ బాత్రూంలోకి వద్దనిపిస్తుంది. మా వాళ్ళు మామూలు వాళ్ళ మహానుభావులు. మా వాళ్ళు 514.99 అన్నీ కలిపి. బాగుంది ఇది అయితే. ఇట్లయితే ఈవెన్ దాంట్లోనే 1499లో వైట్ కలర్. అంటే ఎంత డిజైనర్ పీసెస్ ఉన్నాయి. కిచెన్ హబ్. ఇలా పిల్లలు వేసుకుంటుంటే మేము సామాన్లు వేసుకుందాం అనుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన సామాన్లు అన్నీ ఉంటాయి ఇందులో. ఎంత క్యూట్ ఉంది ఇది. తీసుకో, నేను ఆ రౌండ్ టేబుల్ మీదకి ఒకటి బాగుంటుంది. అవును, అంత షెఫ్ సెట్స్ తీసుకో. అదేం లేదు, షో పీస్ అది. అట్లీస్ట్ నీకు టూత్ పిక్స్ కి వీడి పనికి వస్తుంది.
మీది పెద్దది కదా ఓవెన్. ఓవెన్ అంటే అంత క్వాంటిటీ చేసుకోము కదా. అచ్చా అచ్చా ఓకే. ఇదనుకో కూరల క్వాంటిటీ సరిపోతుంది. ఎస్. కూరలు ఇంటనే వేసి పెట్టేసుకోవచ్చు. గ్లాస్ అండ్ స్టీల్ కాంబినేషన్. గ్రీన్ టీకా? గ్రీన్ టీకి డైరెక్ట్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అనుకుంటాను. యాక్చువల్లీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. 950 అంటే బాగుంది కదా. ఎస్. గ్రీన్ టీ వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని వేసేయటమే. బాటిల్స్ అన్నాక బ్లూ బాటిల్స్ బాగున్నాయి చూడు, గాజు బాటిల్స్. కలర్ లో ఓకేనా? వద్దా? 210 ఒకటి పెట్టుకో. ఒకటి వద్దు, కొంటే 2 కొందాం కనీసం సెట్. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి చూద్దాం. అయితే ఇంకా ముందు మోడల్స్ ఉన్నాయేమో చూద్దాం. ఫైన్ స్టీల్. వావ్, కొత్త వెరైటీలు భలే వచ్చేసాయి. సేమ్ ఉంటుంది మా ఇంట్లో. నువ్వు లాస్ట్ టైం ఇప్పించిన టప్పర్ వేర్ ఉంది. అన్ని కనిపిస్తాయి. ఎస్. ఇవేవో బాక్సెస్ బాగున్నాయి చూడక. ఇవేంటిది? పోపుల వేసి చిన్నాయి. అరే క్యూట్. ఏమేస్తారు ఇంత చిన్న దాంట్లో? చిన్న సంసారానికి చిన్న పోపి డబ్బా. 480 రూపీస్. అని భలే క్యూట్ ఉంది. ఇవన్నవేనేమో చిన్న పోపు డబ్బాలు. ఇగో చిన్న ఫ్యామిలీస్కి ఇవన్నవే. ఏం పడతాయి ఏం పడతావు మనకైతే. ఒక పూటకి వేస్తాను నేను ఆ కప్పు. అంత మసాలా వేస్తావా? ఆవాలు జీలకర్ర. ఇవి చూడక గ్లాసెస్ 1960. నాకు బాగా నచ్చిన గ్లాసెస్ ఇవి 2725 అట 2 గ్లాసులే. అండ్ శ్రీవానికి బాగా నచ్చిన గ్లాసులు ఇవి 3000 అట. 6 రెండే చాలని చెప్తుంది. నీకు మీ వారికి స్పెషల్ గా ఉంటది కదా అని. యాక్చువల్లీ బాగుంది. రేటు చూసి 6 కొనాలట. దీనికంటే అదేంటి టీకా కాఫీకా దేనికి? దేనికి పడాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇట్లా కాగుతాడా? బిందెలు ఎంత క్యూట్గా ఉన్నాయి. బిత్తు నల్ల. ఇవి ఇష్టం నాకు. నాకు మొన్న శ్రీవన్ ఒకటి కనిపించింది అన్న, దాంతో అడ్జస్ట్ అయిపోయింది. బాగున్నాయి డిజైన్స్, అదిరిపోయినాయి. మన చిన్నప్పుడు ఉండే పనిష్మెంట్ ఆదివారం వస్తే చికెన్ కూర వండాలంటే కొబ్బరి తొరపాలి. నాకు చికెన్ కూర మాకు వచ్చేది మళ్ళీ ఒకటే పీస్. 2 పీసులు చికెన్ కోసం అరగంట. ఉన్న వాళ్ళు ఈ సెక్షన్ ని చూడండి. చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి కిచెన్ హబ్ లో. నాకైతే భలే నచ్చాయి. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. బట్ ఎక్కడ పెట్టుకోవాలి అని పెద్ద మనసు చేసుకొని వదిలేస్తున్నా. ఎంత బాగుంది. దానికి ఏవో స్టీల్ దగ్గర ఆగిపోయింది. నైస్. వావ్. అండ్ దానికి గ్లాస్ కూడా ఇచ్చారు. బా ఎంత మంచోళ్ళు ఇల్లు. మేము తీసుకున్న కర్టెన్స్ మీకు ఈ వ్లాగ్లోనే చూపిద్దాం అనుకున్నాను. ఇదిగోండి పైన ఇలా ట్రాక్ లైన్స్ పెట్టించాను అనమాట. ట్రాక్ లైన్స్ పెట్టించి ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఇది సెలెక్ట్ చేసాము. అండ్ మొత్తం కింది దాకా పెట్టించా. ఇప్పుడు ఇలా పెట్టిస్తేనే ఫ్యాషన్ అనమాట, బాగుంటుంది అని చెప్పేసి విత్ లైనింగ్ పెట్టించా. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా బయట ఎంత ఎండ ఉందో. సో ఆ ఎండని బాల్కనీ కవర్ చేయాలంటే దీనికి లైనింగ్ కంపల్సరీ అనమాట. బ్లాక్అవుట్ కర్టెన్స్ అంటారు. సో బ్లాక్అవుట్ కర్టెన్స్ లేకపోతే నాకు బ్లాక్అవుట్ కర్టెన్స్లో మోడల్స్ నచ్చలేదు కాబట్టి ఇదిగోండి ఈ కర్టెన్స్తో ఇలా నీట్గా క్లాసీగా ఉంది కదా లుక్. మొత్తం ఇల్లు చూపిస్తే అప్పుడు మీకు క్లాసీగా అనిపిస్తుంది. ఇవి మా హాల్ కర్టెన్స్, కర్టెన్ నెంబర్ 2. అండ్ ఇది మెయిన్ కర్టెన్ అనమాట. అందుకే కొంచెం గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తా సో దట్ మీకు. అండ్ ఇవి వెనకాల లైనింగ్స్.
ఇది కూడా మొత్తం పైనుంచి కిందకి, ఇది ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్. ఇక్కడ మాత్రం 2 ట్రాక్స్ వస్తాయి. అమ్మో ఎంత కాస్ట్లీ అంటే ఈ కర్టెన్స్. ఇదిగోండి రేటు కూడా చెప్తాను మీకు ఎండింగ్లో. రూమ్లోకి ఇది పైనుంచి ఏపీలేకపోయా ఎందుకంటే ఏసీ అడ్డం వచ్చిందని. సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ వర్జన్లో అనమాట. అండ్ దీన్ని కూడా లోపల లైనింగ్ అది పెట్టించాము సో దట్ బ్లాక్అవుట్ చేయడానికి. అయినా సరే క్రీమ్ కలర్ కాబట్టి చూడండి సరిగ్గా బ్లాక్అవుట్ చేయట్లేదేమో అనిపించింది నాకు. అండ్ మొత్తానికి ఈ 3 కర్టెన్స్ చూసారు కదా, ఈ 3 కర్టెన్స్ కలిసి నాకు అక్షరాల 80,000 అయ్యాయి. అండ్ ఈ 80,000లో ఇదిగోండి ఇది ఒకటి యాడ్ అయ్యింది. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కిటికీ కోసం ఇలా పెట్టించా. సో అక్షరాల ఈ 3 కర్టెన్లు కలిపి నాకు 80,000 అయింది విత్ ట్రాక్స్, విత్ స్టిచ్చింగ్, విత్ క్లాతింగ్, విత్ లైనింగ్ అండ్ ఇక్కడ పెట్టడంతో సహా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక షేర్, సబ్స్క్రైబ్, లైక్. బై బై. నెక్స్ట్ నేను ఏమేమి కొంటున్నాను దానికి ఎంత అవుతుందో అన్ని వ్లాగులు కూడా చేస్తాను. బై బై. మొత్తానికి నాకు అస్సలు ఇష్టం లేని షాపింగ్కి వచ్చాము ఇప్పుడు నేను శ్రీవాణి. ఇప్పుడు చేయగలగడం తప్ప సింక్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు కదా నువ్వు. పొద్దులెగ్గానే కూర్చునే సీటింగ్ లో ఆ సింక్ పెట్టాక మళ్ళీ వీడియో చేస్తారు. మండుతున్నట్టుంది. నాకు మాత్రం